ఏమన్నా ఫ్రాడ్ ఏమన్నా ఉందా అని చెక్ చేస్తారు. తర్వాత ఆ వచ్చిన ఇన్వెంటరీ ఏదైతే ఉందో, ఇన్వెంటరీ అంటే ఆ ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్నమాట. ఆ ఇన్వెంటరీని ఒక డేటాబేస్ లో స్టోర్ చేస్తారు. తర్వాత అమౌంట్ ప్రాసెస్ ఉంటుంది కదా, పేమెంట్ పేమెంట్ ఉమ్, ని ప్రాసెస్ చేస్తారు. తర్వాత మెయిల్ సెండ్ చేస్తాడు. ఇది బ్యాక్గ్రౌండ్ లో జరిగేది. ఓకే. అవును. సో ఇట్లా దీన్ని ఎలా చేస్తారు అంటే డివైడ్ చేస్తారు, ఒక్కొక్కరికి ఒక్కో టాస్క్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇచ్చామనుకోండి, శ్రీరామ్ గారికి ఆర్డర్ ని వ్యాలిడేట్ చేయని చెప్పేసి ఒక లాంబ్డా ఇస్తారు. ఉమ్, ఓకే. అలాగే ఇప్పుడు మన రామారావు ఉన్నారు, వాళ్ళకి ఏమి ఇస్తారంటే చెక్ ఫ్రాడ్ అది ఒక లాంబ్డా ఇస్తారు. ఓకే. తర్వాత ఇన్వెంటరీ వచ్చేసి మన ప్రకాష్ గారికి ఇచ్చారనుకోండి, పేమెంట్ ప్రాసెస్ వచ్చేసి పర్వేజ్ కి ఇస్తారు. ఉమ్, దీనికి ఇంకొక ల్యాండా. సో ఇట్లా మల్టిపుల్ ల్యాండాస్ ఉంటాయండి. ఓకే. ఈ మల్టిపుల్ ల్యాండాస్ ని ఎవరు హ్యాండిల్ చేస్తారు అంటే ఇక్కడ మధ్యలో ఒక ల్యాండా ఉంటుంది, ఆర్కెస్ట్రేషన్ ల్యాండా అనేది. ఓకే. ఇది ఏం చేస్తదంటే ఆర్డర్ ని తీసుకొస్తుంది. ఆర్డర్ ని తీసుకొచ్చి ఈ మూడిట్లో దేన్ని ట్రిగ్గర్ చేయాలో దానికి పంపిస్తుంది. అక్కడ ఓకే. ప్లేస్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి రెస్పాన్స్ వస్తుంది దీనికి. ఓకే. రెస్పాన్స్ వచ్చినప్పుడు ఇది మళ్ళీ చెక్ చేస్తుంది ఇక్కడ ప్రాపర్ గా, అంటే ఆర్డర్ వ్యాలిడ్ అయిందా, ట్రూ ఆర్ ఫాల్స్ అని చెక్ చేస్తుంది. ట్రూ అయితే నెక్స్ట్ ఇంకో దానికి పంపిస్తుంది, నెక్స్ట్ ఉమ్, లెవెల్ కి. అక్కడ పంపించి అక్కడ ప్రాసెస్ అంత అయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మనకి రెస్పాన్స్ వస్తుంది. అగైన్ మళ్ళీ అది అక్కడ చెక్ చేసి మళ్ళీ ఇట్లా ఇట్లా వెళ్తూ ఉంటుంది అనమాట. ఒక లాంబ్డా హ్యాండిల్ చేస్తూ ఉంటుంది అన్నిటిని. ఓకే. దీన్నే మనం ఆర్కెస్ట్రేషన్ అని పిలుస్తాం. ఓకే. ఓకేనా, అర్థమైంది కదా? ఏ, ఏ, ఒకవేళ మీకు ఆ కంపెనీలో ఏదైనా ఆర్కెస్ట్రేషన్ అని పదం వినపడిందంటే, సో ఒక సర్వీస్ మల్టిపుల్ థింగ్స్ ని హ్యాండిల్ చేస్తుందని దాని మీనింగ్. ఓకే. రైట్. సో రిమైన్ వాళ్ళకి అర్థమైందా? పర్వేజ్ అర్థమైందా నీకు? పర్వేజ్, రామారావు మీకు అర్థమైందా? అర్థమైంది బ్రో. ఓకే. రైట్. ఓకే, మ్యూట్లో పెట్టేస్తాను ఇంకా. రైట్. సో దీన్ని మనము ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ప్రాజెక్ట్ అన్నమాట. దీన్ని మనం ఎక్కడ అంటే ఈ ప్రాసెస్ ఉంది కదా, ఈ ప్రాసెస్ లో ఖచ్చితంగా మనము చెక్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. వీటిని మనము యాక్చువల్ గా ఫ్లాగ్ అంటాము. ఓకే, ఫ్లాగ్స్ ని యూజ్ ఓకే. చేస్తాము. ఓకే. ఉమ్, అర్థమైంది. రైట్. సో ఫస్ట్ మనము ఒక్క లాంబ్డా చూద్దాము. అంటే ఆర్డర్ తీసుకొని ఆ లాంబ్డాని రిసీవ్ చేసుకొని ప్రాసెస్ చేయడం. మనం ప్రాజెక్ట్కి వెళ్దాం. సో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. ఆ స్ట్రక్చర్ కూడా మారిపోయింది మంది ఇప్పుడు, అంటే వేరే తీసుకున్నా, ఈటీఎల్ ఆర్కెస్ట్రేషన్ అని. సో ఇది ఈటీఎల్ ఆర్కెస్ట్రేషన్ మంది. ఓకేనా. ఒకసారి రన్ చేద్దాము, అంటే రన్ అవుతే మనం మన వర్క్ స్టార్ట్ చేసుకుందాం. సో రన్ చేయాలంటే మనకు ఖచ్చితంగా డోకర్ అనేది ఆన్లో ఉండాలి. ఓకే. దీనికి నిన్న మనము, ఓకే, మనం ఎలా వెళ్దామా అంటే లైక్ రియల్ టైమ్ లాగా వెళ్దాం. స్ప్రింట్ బోర్డ్ ఓపెన్ చేస్తున్నా. ఓకే. సో రన్ చేద్దాం, డైరెక్ట్ రన్. రామారావు, ఇది నేను ఆల్రెడీ ఈ స్ప్రింట్ బోర్డ్ గురించి ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
సో మీరు ఒకసారి చూసుకోండి, ఓకేనా? ఓకే బ్రో. ఓకే. సో ఇక్కడ మనకి ఇక్కడ ప్రజెంట్ బ్యాక్లాగ్స్ లో మనకి ఈ కామర్స్ రిలేటెడ్ లేదు. ఓకే, ఒక బ్యాక్లాగ్ లో క్రియేట్ చేద్దాము. ఓకే. సో ఈ కామర్స్ బ్యాక్లాగ్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను నేను. దీంట్లో ప్రజెంట్ ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి టు డూ యాడ్. ఓకే, డెస్క్రిప్షన్ వచ్చేసి ఏదో ఒకటి ఇచ్చేద్దాం టెంపరీగా. ప్రయారిటీ, ఎఫర్ట్. ఓకే, లెట్ మీ సేవ్ దిస్. సో ఇప్పుడు మనకి రియల్ టైమ్ ఈ కామర్స్ AWS లాంబ్డా ఆర్కెస్ట్రేషన్ ప్రాజెక్ట్ మనకి ఎక్కడ ఉంది, బ్యాక్లాగ్స్ లో ఉంది. ఓకే. సో దీంట్లో నుంచి నేను సబ్ టాస్క్ క్రియేట్ చేస్తాను. ఓకే, లెట్ మీ. మిమ్మల్ని కూడా క్రియేట్ చేయమంటారు టాస్క్ల్ని. సో మిమ్మల్ని క్రియేట్ చేయమంటే మీరు ఎలా క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ మీకు యాడ్ లింక్ అని ఉంటుంది. ఓకే, దీనికి రిలేటెడ్ యాడ్ లింక్, న్యూ ఐటమ్. సో చైల్డ్ టాస్క్ వస్తుంది. ఈ టాస్క్ లో ఈరోజు ఏం చేద్దాము అంటే ఏం చేద్దాం, అరేంజ్ అరేంజ్ ద కోడ్ అండ్ సేవ్ ఇన్పుట్ టు ది డేటాబేస్. ఓకే, ఈ టాస్క్ చేద్దాం మనం. ఓకే. సో దీంట్లో ఇక్కడ మీకు కొన్ని ఉంటాయి, ఎస్టిమేటెడ్ అవర్స్, రిమైనింగ్ అవర్స్, కంప్లీటెడ్ అవర్స్. డెవలప్మెంట్ ఇద్దాం, ఇది డెవలప్మెంట్ టాస్క్ కాబట్టి ఎస్టిమేటెడ్ ఎంత టైం తీసుకుంటాం. ఆ, ఎవరు చెప్తారు దీనికి కరెక్ట్ ఆన్సర్ అంటే? శ్రీరామ్ గారు, ఎంత టైం తీసుకోవచ్చు చెప్పండి ఈ టాస్క్. సో ఇప్పుడు మీకు ఎట్లా అంటే ఒక SQS నుంచి ఇన్పుట్ వస్తుంది. ఆ ఓకే. ఇన్పుట్ ని తీసుకెళ్లి డేటాబేస్ లో స్టోర్ చేయాలి. ఇది టాస్క్ మీకు ఇచ్చేది. సో ఉమ్. మీరు ఈ టాస్క్ చేయడానికి ఎంత టైం తీసుకుంటారు? సో మీరు ఆల్రెడీ ETL మీద వర్క్ చేశారు కాబట్టి సో మీ 8 ఎస్టిమేషన్ చెప్పండి. 8 అవర్స్ ఉంటుంది. రైట్, నైన్. 8 అవర్స్. పర్వేజ్ నువ్వైతే ఎంత ఇస్తా? ఖచ్చితంగా అందరు ఇవ్వాల్సిందే మీ యొక్క కొటేషన్. కొటేషన్ అందరు తీసుకొని దాన్ని యావరేజ్ చేస్తారు. చార్ట్ లో పెడుతున్నావా? 9 అవర్స్ తీసుకుంటున్నావా? ఓకే. మళ్ళీ ఇంకోటి అడుగుతాడు, 9 అవర్స్ తీసుకుంటా అన్నావు కదా, మరి 9 అవర్స్ ఎందుకు పడుతుంది, ఈ కాంప్లెక్సిటీ ఏంటి అని అడుగుతారు. అర్థమైందా? ఇప్పుడు యాజ్ ఏ టీమ్ లీడ్ గా నాకు తెలుసు ఒక 2-3 అవర్స్ అవుతుంది అని చెప్పేసి, నువ్వు 9 అవర్స్ చెప్పావు కదా, సో నువ్వేం కాంప్లెక్సిటీ ఫేస్ చేస్తావు అని అడుగుతారు మళ్ళీ క్వశ్చన్. ఇంకా ఇది ఇంకోటి అనమాట, మనం ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి ఉండదు. ఓకే. సో దాంట్లో ఏమడుగుతారంటే ఇచ్చేటప్పుడే వాళ్ళు time ని వాళ్ళకి తెలుసు ఆల్రెడీ ఈ టాస్క్ ఎంత పడుతుందని, మిమ్మల్ని అడుగుతారు క్యాజువల్ గా ఎంత టైం తీసుకుంటారు అనేసి. సో మీరు ఇప్పుడు నేను 5 అవర్స్ అనుకున్నాను అనుకోండి, దానికి ఒక 1 అవర్ 2 అవర్స్ అటు ఇటు అయితే ఓకే. లేదు నాకు 8 అవర్స్ పడుతుంది అని అనుకోండి, నేను 5 అవర్స్ అనుకున్నా యాజ్ అ టీమ్ లీడ్ గా, మీరు 8 అవర్స్ చెప్పారు. అప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలా ఎందుకు అంత టైం పడుతుంది అనేసి. ఇది ప్రాబ్లం ఇలా DB కనెక్టివిటీ ఇష్యూస్ అన్ని చూడాలి కదా, 1 బై 1 నీట్ షో. అది ఎగ్జాక్ట్లీ అలా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. సో దిస్ ఐ డోంట్ నో దిస్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఫస్ట్, దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్. సో మేబీ దేర్ ఇస్ అ ఛాన్స్ టు గెట్ ద డేటాబేస్ రిలేటెడ్ ఇష్యూస్. ఓకే. సో దాన్ని ప్రాజెక్ట్స్ మోడల్స్ బిల్డ్ చేసుకోవాలి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి. అవి ఏదైనా సరే వాడు కన్విన్స్ అవ్వాలి అది. ఓకే, లెట్స్ టేక్ ద 6 అవర్స్. సో 6 అవర్స్, లెట్ మీ సేవ్ దిస్ టాస్క్ 1. ఓకే. సో ఇంకో టాస్క్ క్రియేట్ చేద్దాం, ఈ ఐటమ్. సో కోడ్ ఆప్టిమైజేషన్ అని పెడతాను నేను. ఓకే, కోడ్ ఆప్టిమైజేషన్, యాడ్ లింక్. సో అగైన్ సేమ్ దీనికి కూడా డెవలప్మెంట్, ఎన్ అవర్స్. ఓకే, 6 అవర్స్ తీసుకుందాం, 6 అవర్స్. సేవ్ ఇట్. ఓకే, అంతే అయిపోయింది. సో ఇప్పుడు మనం ఒకసారి బ్యాక్లాగ్ లోకి వెళ్ళిపోదాం. ఓకే. సో బ్యాక్లాగ్స్ లో చూస్తే ఇప్పుడు ఇది యూజర్ స్టోరీ అంటాం దీన్ని రామారావు, ఇది యూజర్ స్టోరీ. దీని లోపల మనకి టాస్క్లు ఉంటాయి. ఓకేనా? ఇది స్ప్రింట్ బోర్డ్. ఈ స్ప్రింట్ బోర్డ్ లోకి ఓపెన్ అయితే, సో ఇప్పుడు నేను ఇవి తీసేస్తాను, ఇవి స్ప్రింట్ లో నుంచి.
మనం కొత్త స్ప్రింట్ స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి బ్యాచ్ 8 9. ఇది కూడా తీసేద్దాం. ఇది ఎందుకుంది ఇంకా ఇక్కడ? ఓకే, మేబీ మీ ఉండొచ్చు. డేటా నుంచి అంటే ఈ స్ప్రింట్ లో నుంచి తీసేస్తున్నా. ఉమ్. డేటా నుంచి ఇంకా ఎందుకుంది ఇది? తీసేసాం కదా. యా. సో ప్రస్తుతానికి మనకి ఈ స్ప్రింట్ లో అంటే 9 to 14 జూలై. ఇప్పుడు ఎంత అది? జూలై 22 ట్వంటీ లో ఉన్నాం సెకండ్ మనం. యా, మార్చుకుందాం ఇది కూడా. డేట్ మారడం. ఓకే. బ్యాక్లాగ్ కింద వెళ్ళిపోతుంది. యా, ఒకసారి డేట్ మార్చేసుకుందాం. సో ఈరోజు 22 కాబట్టి లెట్స్ టేక్ ద 22. ఈ రోజు నుంచి కరెక్ట్గా మనం ఒక 10 days ఉంటుంది స్ప్రింట్. లైక్ 31st వరకు తీసుకుందాం. బ్యాచ్ 18 9. ఇది వచ్చేసి స్ప్రింట్ 2 తీసుకుందామా? స్ప్రింట్ 10 తీసుకుందాం. 10 నుంచి స్టార్ట్ చేద్దాం. స్ప్రింట్ 10. సేవ్. ఓకే. సో స్ప్రింట్ 10 లో ఉన్నాం మనం. ఓకే. సో ఇవి మనకు వచ్చిన బ్యాక్లాగ్స్ నుంచి వచ్చిన యూజర్ స్టోరీస్. సో ఇప్పుడు మనం వీటి మీద వర్క్ చేయాలి. సో ఇప్పుడు నేను యాజ్ ఎ సాయిరామ్ కింద, ఓకే, నేను ఈ టాస్క్ పిక్ చేసుకుంటున్నా. పిక్ చేసుకున్నా. ఎడిపోయింది అది? ఓకే, అది లేదు కదా. ఇది స్ప్రింట్ మార్చేద్దాం. స్ప్రింట్ 10 లాగా తీసుకు. రైట్. కోడ్ అప్. సేవ్ చేసా కదా నేను. స్ప్రింట్ 10 లోనే ఉంది. ఏమైంది ఇది? స్ప్రింట్ 10. పోయిందా బ్యాక్. అదే అదే. ఇక్కడ మిస్ అయింది అది. అది ఎందుకు మిస్ అయిందో అర్థం కావట్లేదు. బ్యాక్లాగ్స్ లోకి వెళ్దాం ఒక నిమిషం. ఇక్కడ లేదు, ఇక్కడ పోయింది. ఆహా. స్ప్రింట్ 10. చైల్డ్. స్ప్రింట్ 10 లోనే ఉంది కదా ఇది. మరి ఎందుకు అక్కడ డిస్ప్లే అవ్వట్లేదు? ఏమైండొచ్చు అంటారు? మార్క్ యాజ్ కంప్లీటెడ్ అట్లా ఏమైనా వెళ్ళిందా? కాదు కదా, జనరల్ అయినా కూడా. హ్మ్, వచ్చింది. ప్రాబ్లం ఏంటంటే ఒకటి క్యాపిటల్ ఎస్ ఒకటి స్మాల్ ఎస్ తో ఉంది. ఓ అదే. అందువల్ల మిస్ అయింది అది. ఓకే. సో యాక్టివ్ లో ఉన్నాను. సో లెట్ స్టార్ట్ మై కోడింగ్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఎప్పుడైనా సరే కోడ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫ్రెష్ గా ఏం చేయాలండి? ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి మనం? ప్రాసెస్ ఫ్లో డిఫైన్ చేసుకోవాలి కదా. ఆల్రెడీ మన దగ్గర ప్రాజెక్ట్ ఉంది అనుకోండి. ఓకే, క్లోన్ చేసుకున్నాం అనుకోండి ఆ క్లోన్ ప్రాజెక్ట్. చేసుకుంటాం. క్లోన్ క్లోన్ చేసుకుంటాం. చేసుకున్నాం. క్లోన్ చేసుకున్నప్పుడు తర్వాత ఏం చేయాలి మనం?
క్లోన్ చేసుకున్న